వాళ్ళ జుడియోలో సేల్ రన్ అవుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా 3, 4 స్టోర్స్‌ని విజిట్ చేశాను. బట్ నేను అక్కడ నోటీస్ చేసింది నాకు డిసప్పాయింట్‌గా అనిపించింది మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. చాలా మంది ట్రయల్ చేయకుండా క్లాత్స్ అన్నీ తీసేసుకొని దాన్ని ఏ ప్లేస్‌లో పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. గాయ్స్ అక్కడ వర్క్ చేసే స్టాఫ్ కూడా అలానే కదా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంటిన్యూస్‌గా నిలబడి కస్టమర్స్‌కి హెల్ప్ చేస్తూనే ఉంటారు. మీకు డ్రెస్ నచ్చకపోతే దాన్ని తీసిన ప్లేస్‌లో బ్యాక్ పెట్టేయడం జస్ట్ 5 సెకండ్ టైం మాత్రమే పడుతుంది. కానీ మనం కేర్‌లెస్‌గా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వాళ్ళకి అన్నెసెసరీ వర్క్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. వాళ్ళు సాలరీస్ తీసుకుంటున్నారు కదా! అది వాళ్ళ పని అని అనుకోవడం కరెక్ట్ కాదు. చేసిన మెస్‌ని క్లియర్ చేయడం వాళ్ళకి ఎంత ఎక్కువ వర్క్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. షాపింగ్‌ని ఎంజాయ్ చేయండి, సేల్ ఎంజాయ్ చేయండి. కానీ బేసిక్ సోషల్ ఎథిక్ మాత్రం ఫాలో అవుదాం ప్లీజ్. చేయడం వల్ల కస్టమర్స్ పర్చేస్ చేయకుండా సేల్‌ని యూజ్ చేసుకోకుండా రిటర్న్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలానే వాళ్ళు పర్చేస్ చేయకపోవడం వల్ల స్టోర్ వాళ్ళు కూడా లాస్ అవుతారు. సో మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల ఇద్దరికీ లాస్ జరుగుతుంది. చేశానేదో ఉద్ధరిస్తున్నానని కాదు. 1, 2 మెంబర్స్ అయినా అర్థం చేసుకొని నెక్స్ట్ టైమ్ అయినా రిపీట్ చేయకుండా ఉంటారని స్మాల్ హోప్.